కొన్నాళ్లకు శ్రీకృష్ణుడు కూడా హస్తినాపురంలో అన్ని వ్యవహారాలు ముగించి ద్వారక చేరుకున్నాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుని దర్శించేందుకు అతని చిన్ననాటి స్నేహితులు కుచేలుడు ద్వారకకు వచ్చాడు. శ్రీకృష్ణుడు సాందీపని మహర్షి దగ్గర విద్య నేర్చుకున్నాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడికి ఆప్తమిత్రుడు సుధాముడు. ఆ సుధాముడే కుచేలుడు. కుచేల అంటే చినిగిన వస్త్రాలు ధరించేవాడని అర్థం. విద్యాభ్యాసం ముగిశాక సుధాముడు తన ఊరికి వెళ్ళిపోయాడు. ఎవరి ముందు చేయి చాచకుండా వచ్చిందే భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా భావించి సంసారం నెట్టుకొస్తూ ఉన్నాడు. అలా తీవ్రమైన పేదరికాన్ని అనుభవించాడు. కనీసం సరైన వస్త్రాలు కూడా లేని సుధాముణ్ణి ఆ ఊరి ప్రజలు కుచేల అని పిలిచేవారు. కుచేలుడి భార్య గొప్ప పతివ్రత. భార్యాభర్తలు ఆకలితో ఉన్నా భరించగలరు, కానీ పిల్లలు ఆకలితో ఉంటే ఏ తల్లిదండ్రులు భరించలేరు. అలా తన పిల్లలకు కూడా తిండి పెట్టలేని స్థితికి కుచేలుడు నిరుపేద అయ్యాడు. అప్పుడు కుచేలుడి భార్య ఒక సలహా ఇచ్చింది. బంధువులు స్నేహితుల ముందు చేయి చాచడం ఇబ్బందికరమే, కానీ భగవంతుడి ముందు అర్థించడం కూడా ప్రార్థనే అవుతుంది. కనుక సాక్షాత్ ఆ నారాయణ స్వరూపమే అయిన శ్రీకృష్ణుడు మీకు మిత్రుడు. ఆయన్ను సహాయం అడగడం ప్రార్థనే తప్ప చేయి చాచడం కాదని కుచేలుడి భార్య చెప్పింది. ఆ సలహా కుచేలుడికి కూడా నచ్చింది. కుచేలుడు ద్వారకకు ప్రయాణమయ్యేందుకు సిద్ధమయ్యాడు. కానీ ఎంత స్నేహితుడైనా ఒట్టి చేతులతో ఎలా వెళ్ళాలి అని సందిగ్ధంలో కుచేలుడు పడిపోయాడు. ఇల్లంతా వెతికితే ఒక గుప్పెడు అటుకులు దొరికాయి. చిన్ని కృష్ణుడిగా తనతో ఆడుకుంటున్నప్పుడు ఆ మాధవుడు అటుకులను ఇష్టంగా తినడం కుచేలుడికి తెలుసు. అందుకే ఆ అటుకుల్ని మూట కట్టుకుని కుచేలుడు ద్వారకకు బయలుదేరాడు. కానీ దారిలో కుచేలుడికి ఎన్నో అనుమానాలు. చిన్నప్పుడు అంటే స్నేహితులు, కానీ ఇప్పుడు కృష్ణుడు లోకాలను ఏలే పరమాత్మ. తాను కట్టుకోవడానికి సరైన వస్త్రాలు కూడా లేని నిరుపేద ద్వారక కోటలోకి తనను అసలు సైనికులు వెళ్ళనిస్తారా? శ్రీకృష్ణుడి దర్శనం ఈ పేదవాడికి సాధ్యమేనా? అసలు ఆ మాధవుడు తనను గుర్తుపడతాడా? ఇలా ఎన్నో అనుమానాలతో కుచేలుడు ద్వారకకు చేరాడు. ద్వారక వైభవాన్ని చూసిన కుచేలుడికి పెద్దలు చెప్పిన వైకుంఠమే గుర్తొచ్చింది. తన కోసం ఎవరు వస్తున్నారో, ఎవరు రావాలని అనుకుంటున్నారో ఆ పరమాత్మకు తెలియదా? అందుకే కుచేలుని ఏ సైనికుడు అడ్డుకోలేదు. నేరుగా కృష్ణుడు తన అష్టమహిషీలతో ఉన్న చోటికే కుచేలుడు చేరుకున్నాడు. కుచేలుడిని చూస్తూనే శ్రీకృష్ణుడు పరుగు పరుగున అతని దగ్గరకు వెళ్ళాడు. సుధామ, నన్ను కలుసుకునేందుకు నీకు ఇన్నాళ్ళు పట్టిందా అని అడిగాడు. అతన్ని ఆలింగనం చేసుకుని సకల మర్యాదలతో కృష్ణుడు తన అంతరింగిక మందిరానికి తీసుకువెళ్ళాడు. తాను మాత్రమే కూర్చొనే ప్రత్యేక ఆసనం మీద కుచేలుణ్ణి కూర్చోబెట్టాడు. జరుగుతున్నది కలో నిజమో తేల్చుకోవడానికి కుచేలుడికి చాలా సమయం పట్టింది. శ్రీకృష్ణుడు ఇంత అనురాగం చూపిస్తాడని సుధాముడు అస్సలు అనుకోలేదు. శ్రీకృష్ణుడి భార్యలు బంగారు పాత్రలో నీరు తీసుకువచ్చారు. ఆ నీటితో సాక్షాత్ ఆ పరమాత్మ కుచేలుడి పాదాలు కడిగాడు. ధర్మబద్ధంగా జీవించే భక్తుడికి ఆ భగవంతుడే సేవ చేస్తాడని చెప్పడానికి కుచేలుడిని మించిన ఉదాహరణ అవసరం లేదు. కుచేలుడికి శ్రీకృష్ణుడే సకల సేవలు చేశాడు. లక్ష్మీ అవతారమైన రుక్మిణీదేవి కుచేలుడికి నింజామరవిచ్చింది. మిగిలిన భార్యలు శ్రీకృష్ణుడు చేస్తున్న సేవలకు సహకరిస్తున్నారు. సాక్షాత్ పరమాత్మే తనకు చేస్తున్న సేవలకు కుచేలుడు పులకరించిపోయాడు. ఈ మడగాలో కూడా మర్చిపోయాడు. ఆ తర్వాత కృష్ణుడు కుచేలుడు సాందీపని మహర్షి ఆశ్రమంలో ఉన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలా మాట్లాడుకుంటూనే శ్రీకృష్ణుడు చినిగిన కుచేలుడు ఉత్తరీయానికి ఉన్న ముడిని చూశాడు. ఇంతటి వైభోగంలో ఉన్న కృష్ణుడికి ఆ అటుకులు ఇవ్వడం ఇష్టం లేక కుచేలుడు కనబడకుండా దాచాడు. కానీ కృష్ణుడు ఆ ముడి విప్పాడు. నాకు ఇష్టమైన అటుకులు తెచ్చి ఇంతసేపు ఇవ్వకుండా దాచావా అంటూ ఆ గుప్పెడు అటుకులు కృష్ణుడు ఆరగించాడు.
నిజానికి తనకు సహాయం చేయాలని అడగాలని వచ్చిన కుచేలుడు ఆ విషయమే మర్చిపోయాడు. గుప్పెడు అటుకులు ప్రసాదంగా పరమాత్మ సేవించిన వెంటనే కుచేలుడి పేదరికం ఆ క్షణానే పోయింది. కుచేలుడు నివసించే చోట సకల సౌకర్యాలతో తరగని సంపదతో ఒక భవనం వెలిసింది. ఇవేవీ కుచేలుడికి తెలియవు. శ్రీకృష్ణుని దర్శించి అక్కడ తనను సత్కరించిన జ్ఞాపకాలతోనే ద్వారక నుంచి తన గ్రామానికి కుచేలుడు వెళ్ళాడు. భగవంతుణ్ణి మనం ఏది కోరుకోవాల్సిన అవసరం లేదు. భక్తితో ధ్యానిస్తే చాలు. సమయం వచ్చినప్పుడు మనకు ఏం కావాలో అది వచ్చి తీరుతుంది. ఇదే కుచేలుడి కథ చెప్తుంది. అసలు ద్వారకకు వెళ్ళిన కుచేలుడు తనకేం కావాలో అడగనే లేదు. కానీ కుచేలుడు తన ఊరికి వెళ్ళగానే తన పూరి పాకం ఉండాల్సిన చోట పెద్ద భవనం ఉంది. బయట దేవకాంత లాంటి స్త్రీలు తన ముందు శిరస్సు వంచి నమస్కరించి ఆహ్వానం పలికారు. లోపలికి వెళ్ళగానే మహారాణిలా అలంకరించుకున్న తన భార్య ఎదురొచ్చింది. కుచేలుడికి ఏమీ అర్థం కాలేదు. అంతా కృష్ణమాయ అనుకున్నాడు. ఆ దివ్య భవనంలో కుచేలుడు ఐశ్వర్యంతో తన జీవితాన్ని గడిపాడు. నిస్వార్థమైన భక్తి ఎంత విలువైనదో చెప్పే కథ కుచేలుడి కథ.